హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా హల్వా పూరి ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకేసారి కాకుండా కొన్ని వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హల్వా అనేది రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 3 స్పూన్ల బాదం పప్పులను వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి, ఒక 3 స్పూన్ల వరకు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వలోని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. రవ్వ అనేది వేగేలోపు మనం పక్కన స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అదే కప్పుతోటి 1.5 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తోని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని మనం ముందుగా వేయించుకున్న రవ్వలోకి కొన్ని వేసుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి. ఇలా ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు అనేది కట్టేస్తుంది. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ అనేది బాగా ఉడికి హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలా ఉడికాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక చేతులకు లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని కూడా ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దానిపైన ఒక పిండి ముద్దను పెట్టుకొని వేళ్ళతోటి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న హల్వాను పెట్టుకోవాలి. హల్వా అనేది బయటకు రాకుండా మొత్తం ఇలా బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్లా వేసుకొని ఈ ముద్దని చపాతీ పీట మీద పెట్టుకొని వేళ్ళతోటే ఇలా పూరిలాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే పూరిలాగా చేసుకొని తీసుకోవాలి. ఇలా మనకు ఎంత మందం కావాలంటే అంత మందంతో పూరీలు ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పూరీలను ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో వేసుకోవాలి.
ఈ పూరీలు అనేటివి కాస్త మందంగానే ఉంటాయండి. ఇలా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని ఇలాగే తీసుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన హల్వా పూరి రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తింటారండి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన హల్వాతో చేసిన పూరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.